నీ చేతిలో సరైన వెపన్ ఒకటి ఉంది, దాన్ని నువ్వు క్యారీ చేస్తున్నావు. నువ్వేం కత్తి, గన్ను, హాకీ స్టిక్లు, నకిల్ డస్టర్ క్యారీ చేయట్లేదు. అంతకంటే పవర్ఫుల్ వెపన్ క్యారీ చేస్తున్నావు. అదేంటంటే ఓటు. వేసే ఒక్క ఓటు దేశ రాజకీయ వ్యవస్థని మార్చేస్తుంది. మరి అంత పవర్ఫుల్ వెపన్ అయినటువంటి ఓటుని మన ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్గా మార్చేస్తే ఎలా ఉంటుంది? అద్దిరిపోతుందా? యాక్చువల్లీ ఈ ఓటుని ప్రాథమిక హక్కుగా మార్చాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న ఓటర్లను అడ్డుకోవడం, ఏకపక్షంగా అనర్హులను ప్రకటించడం ఇలాంటివి జరుగుతుంది. అదే ఓటుని ఫండమెంటల్ రైట్గా చేసేస్తే అదే పౌరులను రక్షించడంలో ముందడుగవుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే 1947 ఏప్రిల్ 21, 22 తేదీన సర్దార్ పటేల్ నేతృత్వంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశాల్లో ఓటుని ప్రాథమిక హక్కుగా చేయాలనే అంశంపై చర్చ జరిగింది. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు ఇద్దరు ఈ ప్రతిపాదనకి గట్టిగా మద్దతు ఇచ్చారని జయరాం రమేష్ గారు పేర్కొన్నారు. సో కాబట్టి ఓటు చాలా పవర్ఫుల్ వెపన్, చాలా జాగ్రత్తగా వాడేద్దాం. జై భీమ్, జై భారత్.